యాడ్సెన్స్లో ఐడి వెరిఫికేషన్ ఎట్లా చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళు ఫేస్తో చేస్తే ఫెయిల్ అయిపోయింది. యు ఆర్ నో లాంగర్ షోయింగ్ యాడ్స్ బికాస్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఇజెంట్ కంప్లీట్ అని ఉంది. బ్లూ కలర్లో వెరిఫై బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ పర్సోనా అంటే ఫేస్తో ట్రై చేశారు, ఫెయిల్డ్ అయిపోయింది. మీరు కూడా ఎట్లా అయిపోతే ఈ మెథడ్తో చేసుకోవచ్చు. బ్లూ కలర్లో ఉన్న వెరిఫై బటన్ మీద క్లిక్ చేద్దాము. క్లిక్ చేస్తే ప్రొవైడ్ సమ్ ఇన్ఫో అబౌట్ యువర్ సెల్ఫ్ టు కంటిన్యూ అని ఉంది. ఇక్కడ వెరిఫై నవ్ అని ఉంది. మనం ఇప్పుడు ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్ట్తో వెరిఫై చేసుకోవచ్చు. వెరిఫై యువర్ ఐడెంటిటీ అని ఉంది. కిందకి ఇట్లా స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే బ్లూ కలర్లో ఇక్కడ చూసుకోండి స్టార్ట్ వెరిఫికేషన్ అని ఉంది. సో స్టార్ట్ వెరిఫికేషన్ క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గర ఏ డాక్యుమెంట్ అయితే ఉందో ఒరిజినల్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి ఒరిజినల్. సో నేను ఓటర్ ఐడి ఉంది కాబట్టి ఓటర్ ఐడిని పెట్టుకున్నాను. ఓటర్ ఐడి మీద పేరు ఎలాగ ఉంటుందో మన పేరు కూడా అలాగే ఇవ్వాలి. ఓటర్ ఐడి ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఫోటోలు తీసుకోవాలి. ఒరిజినల్ ఐడి ఉండాలి. ఒరిజినల్ ఐడిని ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఫోటో తీసి ఫ్రంట్ సైడ్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా అప్లోడ్ చేయాలి. ఎడ్జిలు కనపడాలన్నమాట, ఎడ్జిలు కనపడాలి. సో ఇవి రెండు మనం అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేద్దాము. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పేరు అడిగిద్ది. సో మన పేరే ఎలాగ ఉండాలంటే మనం ఇచ్చిన ఓటర్ ఐడి మీద పేరు ఎలాగ ఉందో ఫుల్ నేమ్ అలాగే ఇచ్చేసాలి. అడ్రస్ అనమాట, అడ్రస్ కూడా పూర్తి అడ్రస్ ఇవ్వాలి. ఇచ్చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. అడ్రస్ ఎందుకంటే మన ఇంటికి లెటర్ వస్తుంది, లెటర్లో పిన్ ఉంటుంది. సో పిన్ వెరిఫికేషన్ కూడా 1 or 2 daysలో చేసుకోవాలి కాబట్టి సో అదనమాట. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ అయిపోయి ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోయింది. కొంతమందికి ఏంటంటే అప్పటికప్పుడే సక్సెస్ అయిపోయింది. డన్ బటన్ మీద క్లిక్ చేద్దాము. సో సక్సెస్ అయిపోయిన తర్వాత 1 or 2 daysలోనే మన ఇంటికి లెటర్ వచ్చింది అనమాట. మనం ఇచ్చిన అడ్రస్కి ఆ లెటర్లో పిన్ ఉంటుంది. ఆ పిన్ను ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. థ్యాంక్